ఒక టెంట్ క్యాంపింగ్ పిండోడో యాప్లోనో ఆర్డర్ చేసాము. ఇది ఆర్డర్ చేసేటప్పుడే మేము సైజ్ అంతా చూసుకున్నాము. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళేటప్పుడు ఇది మాకు ట్రాలీలోనో పట్టాలి, అప్పుడే మనం తీసుకువెళ్ళగలం. ఒకవేళ ట్రాలీలోనో పట్టకపోతే హ్యాండ్ లో కూడా క్యారీ చేయొచ్చు, కానీ హ్యాండ్ లోనో ఎక్కువ దూరం అనేది మనం క్యారీ చేయలేము. ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగా వచ్చింది. ఇంకా క్లాత్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశాడు. గ్రీన్ కలర్ నచ్చిన క్లాతే వచ్చింది. ఇంకా లోపల కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఇంత మంచిగా వస్తుందని అయితే మేము అనుకోలేదు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే పెట్టినట్లు ఉన్నారు మా వారు. ఇంకా దాంతోపాటు ఒక మ్యాట్ కూడా ఇచ్చాడు. అంటే కింద మనకి చల్లగా అనిపిస్తే లోపల మనము మ్యాట్ వేసుకొని హ్యాపీగా లేజర్ అవ్వచ్చు. చాలా తిరిగి అలిసిపోయి ఉంటాం కదా. క్లిప్స్ ఇవి కింద అనమాట మట్టిలోన పొడుస్తారు కదా, మట్టిలోన పొడిసి ఇవన్నీ పెడతారు అనమాట. ఈ ఎడ్జెస్లోన ఇక్కడ 4 ఎడ్జెస్ ఉంటాయి కదా, 4 కార్నర్స్లోన అది ఫిక్స్ చేస్తారనమాట. దీంట్లోనే పెట్టి ఇప్పుడు ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా పెట్టాలి. స్పేస్గా ఉంటుంది. సరే పడుకోవచ్చు. టోనీ పడుకొని చూపించిన గుండు మా టోనీ ఇది మీరు ముగ్గురికి పడుకోవడానికి అనుకుని ముగ్గురికి పడుకోవడానికి సరిపోతే 4 పిల్లలు, ఇద్దరు పిల్లలు పడుకోవచ్చు. ఇద్దరు పిల్లలు అయితే కష్టం అవుతుంది. అవునా, 4 మెంబర్స్ అయితే 4 మెంబర్స్ కూడా సరిపోతుంది అనమాట. ఇది చూస్తారు కదా, ఇలాగా 4 మెంబర్స్ మ్యాట్ ఇచ్చున్నాడు. ఇప్పుడే ఓపెన్ చేశాడు కాబట్టి ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 సైడ్స్ క్లోజ్ చేయడానికి ఇచ్చున్నాడు. ఎప్పటి నుంచో ఇది కోరిక అనేది ఉండేదన్నమాట. ఫైర్ క్యాంపింగ్ మా బాబు అంటున్నాడు. ఇక మాకు కూడా ఎప్పటి నుంచో ఉన్నాం. అలాగే మేము అంటే టూర్లు వెళ్తుంటాము. అంటే అప్పుడప్పుడు మంచిగా ఒకసారి అట్లా టూర్ అనేది వెళ్తుంటాము. అప్పుడు తీసుకెళ్ళిపోతే చాలా మంది తోవి తీస్తుంటారు. ఇంత స్పేస్, ఇది స్పేస్ అన్నమాట. ఎండాకాలంకి చాలా బాగుంటది. ఒట్టిగా తిరిగి ఓకే. ఆ రెండు కలిపితే మొత్తం అంతా చాలా బాగుంది బేబీ. స్పిన్నింగ్ అనేది ఎంత ఈజీయో క్లోజింగ్ కూడా అంత ఈజీగానే ఉన్నది. అక్కడ బెండ్ చేయడానికి అనుకుని పైప్స్ దగ్గర చిన్న నట్స్ లాగా ఇచ్చున్నాడు. అవి మనకి అక్కడ నుంచి బెండ్ చేసేస్తే అవి బెండ్ అయిపోతుంది. ఇంకా కంప్లీట్ గా మనం క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సైడ్ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. పైప్స్ బెండ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని బెండ్ చేయాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఇరిగిపోతే మరి టెంట్ అనేది దేనికి పనికిరాదు. ఇక్కడ కూడా ఎటువంటి డిఫెక్ట్ అనేది లేదు. మొత్తం ఫోల్డ్ చేసేసి మళ్ళీ ట్రాలీలోనే పెట్టి చెక్ చేసాము. అంటే ట్రాలీలోనే కంప్లీట్ గా అవుతుందా లేదా అనుకుని. ట్రాలీలోనే అయితే ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.